ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉండటం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒక్కసారి షుగర్ వస్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిందేనా? చాలామంది భయపడుతుంటారు. కానీ సరైన లైఫ్ స్టైల్ చేంజెస్తో మీ షుగర్ లెవెల్స్ను సహజంగానే నియంత్రించుకోవచ్చు. అసలు షుగర్ ఎందుకు వస్తుంది? ఏ ఆహారం తింటే షుగర్ అదుపులో ఉంటుంది? ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎక్కడా స్కిప్ చేయకండి. మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే అవయవం ఇన్సులిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. మనం తిన్న ఆహారం నుండి వచ్చిన గ్లూకోజ్ని ఎనర్జీగా మారుస్తుంది. కానీ మనం తీసుకునే జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. ఇదే డయాబెటీస్. ఇది కేవలం మీ ఫుడ్ హ్యాబిట్స్ పైనే కాదు, మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మెగ్నీషియం అండ్ ఫైబర్. మీ భోజనంలో ఆకుకూరలు, చిరుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం షుగర్ లెవెల్స్ను పెరగనివ్వదు. వాకింగ్. రోజు కనీసం 30 నుంచి 40 నిమిషాలు వేగవంతమైన నడక మీ శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా అదనపు చక్కెర బయటకు పోతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం. యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెరను పెంచే కోర్టిసోల్ హార్మోన్ తగ్గుతుంది. గుర్తుంచుకోండి, డయాబెటీస్ అంటే వ్యాధి కాదు, అది ఒక లైఫ్ స్టైల్ మార్పు. సరైన ఆహారం, వ్యాయామం ఉంటే మీరు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన డయాబెటీస్ పేషెంట్స్కి ఈ వీడియోని షేర్ చేసి వారికి సహాయపడండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ.